ఈరోజు హైదరాబాదులో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టిన జనాలు ఒక్క ఏపీ స్టేట్లోనే జనాలు జగన్మోహన్ రెడ్డి వెనకమ్మడు వస్తారని, వాళ్ళంతా డబ్బులు పెట్టి తెచ్చుకుంటారని కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి ఆలోచనలను పటాపంచలు చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ కావడానికి వస్తూ ఉంటే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రజలు వెల్కమ్ చెప్తూ లక్షల మంది కోర్టు వరకు, నాంపల్లి క్రిమినల్ కోర్టు వరకు వచ్చిన జనాలను చూస్తే, ఈరోజు ఏపీలో ఉంటే జనాలనంతా డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని జనాలనంతా పిలుచుకుంటారన్న వాళ్ళు ఈరోజు తెలంగాణలో కూడా డబ్బులు ఇచ్చి పిలుచుకున్నారా నేను మనవి చేసుకుంటున్నాను. చంద్రబాబు ఆలోచనలన్నీ తప్పు అని జనాల్లో క్రేజ్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో లక్షలాది మంది జనాలు ఆయన కోసము, ఆయన వస్తున్నాడని తెలిసి అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయాయి. ఎటు చూసిన జన సముద్రంలాగా, ఎటు పోయిన జై జగన్ వినాదాలతో ఇంత బ్రహ్మాండంగా ఆయనకు వెల్కమ్ చెప్పారు. బేగంపేట నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనకు వెల్కమ్ చెప్పడానికి తెలంగాణలో ప్రజలంతా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ అని భ్రమలో ఉన్నారేమో. ఇది హైదరాబాద్, తెలంగాణ స్టేట్. ఇక్కడ కూడా ఇంత బ్రహ్మాండంగా జనాలు, లీడర్లు కూడా కొందరు ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో ఫోటోలు దిగడానికి, ఆయనను కరాచాలం కోసము ఎగబడి జగన్మోహన్ రెడ్డిని పలకరించడానికి, మాట్లాడడానికి పోటీపడి 10-20 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే కార్ను కూడా క్రాచ్ చేస్తూ స్వారుతో నడిచినటువంటి ఈ జనాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఏపీ స్టేట్లోనే కాదు, తెలంగాణలో కాదు, భారతదేశంలో ఏ మూలకెక్కినా ఆయన క్రేజ్ ఆయనకుంటుంది అని రుజువైనది. ఈరోజు అదేంటి జనాలు ఏమో అర్థం కాదు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి లక్షల మంది జనాలు ఆయన అడుగు బయట పెడుతూనే వస్తూ ఉన్నారు. ఇది చూసి ఈ కూటమి పార్టీ గుండెల్లో దడ పుట్టుకుంటుంది. ఏబిఎన్, TV5 మరియు ఈ పచ్చ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి ఏపీ నుంచి జనాలను పిలిపించుకున్నాడు, మీరెందుకు వచ్చారు అని క్వశ్చన్లతో అక్కడ కూడా అల్లరి చేయనికి మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి వస్తుంటే జనాలు ఎక్కడి నుంచో వస్తుంటే నీకెందుకయ్యా, తెలంగాణ స్టేట్లో జనాలు లేరా? రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ స్టేట్కు ఆయన ఏం పని చేయలేదా? ఆయన కుమారునిగా జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ లేదా? జగన్మోహన్ రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి కుమారునిగానే కాక ఆయన సంపాదించుకున్న ఇమేజ్ని చూసి తెలంగాణలో ప్రతి ఏరియాలో ఎక్కడి నుంచో జనాలు
పరిగెత్తు వస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశారు. కలవలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. కలవాలని ప్రయత్నం చేస్తున్నా పోలీసులు ఇబ్బంది పెట్టారు వాళ్ళను. నాయకుని సేఫ్టీ కోసము తెలంగాణ స్టేట్ పోలీసులు బ్రహ్మాండంగా పనిచేయగలిగారు. ఏపీ స్టేట్లో చేసినటువంటి పోలీసుల అరాచకాలు మాత్రం కాదు. తెలంగాణలో ప్రత్యేక మర్యాద ఉంది. పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా సహకరించారు. అదన బలాలను తీసుకొచ్చారు. ఆయన కోసం ఖర్చు పెట్టిన ఖర్చు తెలంగాణలో చాలా ఎక్కువ. అందుకే ఆయన చెప్తాడు, నేను కోర్టుకు పోవడానికి వెనకాడను, ప్రజల మధ్యకు పోవడానికి నేను వెనకాడను, ప్రజలకు మేలు చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటా. కానీ నేను వస్తే అది జన సముద్రంగా మారి ఇబ్బందులు ఏమన్నా కలుగుతాయేమో అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారే తప్ప కోర్టులో ఉన్న జడ్జీలను బెదిరించి నేను రానని చెప్పడం కానీ, కోర్టులు ఇచ్చిన నిర్ణయాలను అధిగమించడం కానీ ఆయన జీవిత కాలంలో తండ్రికి లేదు, కొడుకుకు లేదు. ప్రజల మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా జనాలకు మంచిగా సానుభూతితో నవ్వుతూ మాట్లాడి తన చేతనైన సహాయం చేయగలడే తప్ప నీలాగా మోసం చేసి మాత్రం పంపించడని మనవి చేసుకుంటున్నాం. నువ్వు అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతాడని. మరి ఈరోజు పోగలిగాడా? జడ్జీలు ఆయనను చీపాట్లు పెడతారన్నారు, పెట్టారా? నోటికొచ్చేట మాట్లాడడం పద్ధతి కాదని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. నీవు కోర్టుకు పోతే ఏ రోజైనా 10 మంది వచ్చారా బాబుగారు? నువ్వు మీటింగులు పెడితే 50 మంది ఎక్కడన్నా ఉన్నారా బాబు? నువ్వు మాట్లాడడానికి వచ్చిన వ్యక్తులు కూడా డబ్బులు ఇచ్చి పిలిపించుకున్న వ్యక్తులను కూడా నువ్వు మాట్లాడక ముందే పారిపోతారు నిన్ను చూసి. నీవు ఇలాంటి నాయకుని, నీవు ఇంత పనికిమాల పనులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా నిన్ను ఒక పల్లెత్తు మాట అన్నాడా? మరి నీవు నీ నాయకులతో, మీ ఎమ్మెల్యేలతో, మీ కార్యకర్తలతో, నీ పోలీసులతో నీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డిని ఆడుకోవాలనుకుంటే అది సింహం బ్రదర్, అది సింహం అదరదు బెదరదు. దాన్ని చూసి ఎదుటి వాళ్ళు తల వంచాల తప్ప తాను తల వంచుకునే పనులు చేయడని మనం చేసుకుంటున్నాం. చూసావు కదా తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్. నీకు నిద్ర రాదు ఈరోజు. తెలంగాణకు కోర్టుకు రాడన్నావు, తెలంగాణలో అడుగు పెడితే జగన్మోహన్ రెడ్డి వెనక నడిచే వ్యక్తులే లేరన్నావు. తెలంగాణలో కోర్టుల్లో జడ్జీలకే టైం కేటాయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నావు. మరి ఈరోజు చూసావా నువ్వు? ఎయిర్పోర్ట్ నుంచి ఆడికి రానికి కనీసం 15 నిమిషాలు పడుతుంది. నీకు అంత ఎస్కార్ట్ ఉండి, అంత కథ ఉండి, అంత పోలీసు ఉండి, అంత పోలీస్ బందోబస్తు ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బేగంపేట నుంచి ఆ క్రిమినల్ కోర్టు వరకు వచ్చే టయానికి 40 నిమిషాలు పట్టింది. నిజంగా పోలీసు సోదరులకు, డిపార్ట్మెంట్ వారికి చేతులెత్తి దండం పెట్టాల్సింది వచ్చింది. బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని.
అదే ఏపీ పోలీసులు అయితే ఆయనను వదిలేసేవారు. పార్టీ ఏదైనా, ప్రాంతం వేరైనా అభిమానంగానే ఉండే ఈ తెలంగాణ ప్రజలకు నేను సెల్యూట్ చేస్తున్నా. మా నాయకుని ఈ విధంగా వెల్కమ్ చెప్పి, ఏపీ స్టేటే కాదు తెలంగాణ కూడా మనదే, తెలంగాణలో కూడా మనం ఉంటాం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి కాడికి కూడా ఎక్కువ ప్రేమికులు ఉన్నారు. ఆయన కాడికి ఎక్కువ ఆదరిస్తాం మేము. రాజశేఖర రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డికి అంతకాడికి ఎక్కువ విలువిస్తామనే ఉద్దేశంతో జనాలంతా తన ఎంట అడుగులో అడుగేసి, నీ కష్టంలో మేమున్నామని, మాకు చేసిన మేలు మీరు మర్చిపోమని, మీ డాడీ చేసిన పనులు మేము మరవలేమని ప్రతి ఒక్కరూ అడుగులో అడుగేసి జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు లోపలికి పోయినా కోర్టులో జడ్జిలు కూడా సహకరించి ఆయన కేసు కూడా కొట్టివేయడం జరిగింది. ఇంత మంచి ఆలోచన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సోదరులకు, తెలంగాణలో ఉన్న ఆడపడుచులకు, తెలంగాణలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు, వైఎస్ఆర్ అభిమానులకు నా సెల్యూట్గా భావిస్తున్నాను. ఇంత పెద్దగా, ఇంత అభిమానంగా, ఇంత ఆప్యాయతగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆదరించినందుకు పేరున ధన్యవాదములు చెప్పుకుంటూ నేను విరమించుకుంటున్నాను.